తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. రాత్రి ఉదయం వేళల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే జంకే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో స్వెటర్లు, బెడ్షీట్లు కప్పుకున్నా కూడా చలి తగ్గని స్థితి కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో సోమవారం అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలోనే మొత్తం 17 ప్రాంతాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా శివంపేటలో 8.4 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 7.4 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. ఇక హైదరాబాద్ లో కూడా చలి పంజా విసురుతోంది. రాష్ట్రంలో మరో 3-4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక రాబోయే రోజుల్లో తీవ్రమైన చల్లటి గాలులు వీయవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రంగా ఉండటంతో భారత వాతావరణ శాఖ 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలకు పడిపోతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి? దేవిక, తెలంగాణలో చూసుకుంటే రోజు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. అయితే చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లో చూస్తే కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. అయితే ముఖ్యంగా సాయంత్రము 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్మడంతో రహదారిపైకి వెళ్లాలంటే కూడా చాలా మంది కనిపించకపోవడంతో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే నిర్మల్ జిల్లా పెబ్బి మండలం చింతగూడికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు గంగారెడ్డి చలి తీవ్రత బలం అవడంతో ఈ పరిస్థితి తీవ్రంగా అడ్డపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీంతో చూసుకుంటే అయితే ఇంకా డిసెంబర్ 10, 12, 13 చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. రాష్ట్రంలోని అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహీర్ లో చూసుకుంటే 7.2 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చలిగాలు తీవ్రంగా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. ఈ నెల 16 వరకు చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే అయితే జగిత్యాల, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలలో ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో చలి తీవ్రత పెరుగుతుందని, ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీ సెల్సియస్ నుంచి 12 డిగ్రీ సెల్సియస్ మధ్య నమోదవుతుందని కూడా ఇటు వాతావరణ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక వృద్ధులు, పిల్లలు తప్పనిసరిగా వెచ్చటి దుస్తులు ధరించాలని, అత్యవసరం అయితే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటికి రాకుండా ఉండాలని చెప్పి కూడా వాతావరణ కేంద్రం అయితే స్పష్టం చేస్తుంది. ప్రజలు చలి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఉలెన్ దుస్తులు ధరించడంతో పాటు దాంతో పాటు తగినమైన చర్యలు కూడా తీసుకోవాలని అయితే వాళ్ళు మొదటి నుంచి అయితే ఇదే చెప్తున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుప్రియ.